తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సాయి చంద్ కృషి మరువలేనిదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చట్టసభల్లో ప్రవేశించే టైంలో సాయి చంద్ అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి చంద్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొన్నారు హరీష్ రావు. తన జ్ఞాపకార్థం పాట సీడీ సంచికలను ఆవిష్కరించారు. ఉద్యమకారులు, కళాకారుల రూపంలో సాయి చంద్ ఎప్పటికీ బతికే ఉంటాడన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు హరీష్ రావు. నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ వేసుకున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాను. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయాడు. కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాలు, తెలంగాణ ప్రజల గుండెల్లో చికిత్సాడు. సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా